హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. అండ్ ఈ ఛానల్ నేమ్ వచ్చేసి మైన్క్రాఫ్ట్ యష్ తెలుగు. అండ్ ఇదైతే మన కొత్త వీడియో. అండ్ మన గేమింగ్ విత్ యష్ ఛానల్లో చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోమని. సో మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మనమైతే మైన్క్రాఫ్ట్ గురించి మొత్తం చూద్దాం, మొత్తం చెప్తాను. అండ్ ఇది చూడొచ్చు కదా, మన వెనకాల హౌస్. ఇది కట్టడానికి చాలా రోజులు పట్టింది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మొత్తం చూపిస్తాను, హోమ్ టూర్ ఎవ్రీథింగ్. సో దట్స్ ఫర్ టుడే టాపిక్ గైస్. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. అరే ముందుకు కదా. ఓకే, గేమ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. సో మనకైతే ఈ ఆర్మర్స్ ఇవన్నీ వచ్చాయి గైస్. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ చూపిస్తాను. సో ఈ షీప్స్ ఎలా వచ్చాయి లోపలికి నాకు తెలీదు. సో ఓకే, ఒక షాట్ అయిపోయింది. పవర్ 3 ఉంది, మనకి పవర్ 4 అన్నమాట. సో ఓకే, ఇది క్లోజ్ చేద్దాం. సో మన హౌస్ అయితే చూడండి గైస్, ఎంత క్లియర్ చేశానంటే బ్యాక్ సైడ్ కూడా చేశాను, ఆ పక్క చేశాను, చాలా టైం తీసుకునింది. దాని ఇది మన హౌస్ అయితే. నువ్వు అడ్డంగా ఎందుకు వస్తావురా? దాని ఇదైతే మన హౌస్ ఇలా ఉంటుంది. సో లోపల పోయి చూపిస్తాను మీకైతే. సో ఓకే, అబ్బే. సో ఇది ఇట్లా పోతే మనమైతే సెకండ్ రూమ్కి వెళ్తాం. మనం ఫస్ట్ బేస్మెంట్ నుంచి అయితే చూపిస్తాం. మీకేం పని పట్టలేదా చెప్పు? ఎన్ని స్పాన్ అవుతున్నాయి గైస్, నా దగ్గర గ్రాఫిక్ ఉంది కాబట్టి. సో ఇదైతే ఎంట్రన్స్ కాదు, ఎంట్రన్స్ పైన కట్టుకోవాలా. సో ఇదేంటంటే మనం కింద అయితే ఫార్మింగ్ చేస్తాం, మన ఫుడ్ కానీ అంతా చూసుకోవచ్చు. ఎందనే ఒక 4 స్టాకులు వచ్చాయి. అండ్ క్యారెట్స్ అయితే కొన్ని వచ్చాయి. క్యారెట్స్ కూడా ఎక్కువ వచ్చాయి చెప్పాలంటే, పెరుగుతున్నాయిలే అండి. సో ఇప్పుడు పైకి అయితే వెళ్తాం. అండ్ పైన అయితే చూపిస్తాను ఏమన్నాయో. సో ఇదైతే మన హాల్ అనమాట. ఇది ఇలాంటిది నార్మల్ డిజైన్. నేను ఎందుకు డట్ బ్లాక్స్ నాకు తెలియదు, కట్ చేసుకున్నా. ఇది ఎన్చాంటింగ్ టేబుల్ అనమాట. ఇంకా ఈడైతే మన బెడ్రూమ్ ఉండేది, మన బెడ్ అండ్ తేడు ఉండేది, కానీ నేను షిఫ్ట్ చేశాను పైకి. అది చూపిస్తా. ఇక్కడ మన స్టోరేజ్ ఉండేది, అది కూడా పైన షిఫ్ట్ చేశాను, మీకు చూపిస్తాను గైస్. అండ్ ఇది వచ్చేసి ఆ ఎంట్రన్స్ డోర్ అనమాట. దాండి చాలా సేఫ్టీగా, మొత్తం గ్లాస్ దొరకదు. గ్లాస్ అయితే కింద మనం ఎంట్రన్స్ వచ్చేసానండి, ఆడొకటే దొరకదు గ్లాస్. మిగతా కాడంతా ఐరన్ పెట్టేసాను అండ్ ల్యాంప్. సో ఇప్పుడు పైకి అయితే పోదాం. నేను బ్యాంబూస్, మన దగ్గరలో జంగిల్ ఉందన్నమాట, అక్కడి నుంచి వచ్చి బ్యాంబూ చేసి తెచ్చాను. చాలా దూరం పోయింది గైస్. నేను 2 months నుంచి ఆడుతున్నాను. సీక్రెట్గా మీకు ఒకరోజు వీడియో తీద్దామన్నాను, అది ఈరోజు అనమాట. సోనీ ఎందుకు మైన్క్రాఫ్ట్ అంటే 30 రూపీస్కి వచ్చింది కదా గైస్, కొన్నాను. మళ్ళీ ఆర్డర్ రేట్లు పెరిగిపోద్ది అని. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. అండ్ మీరు చూసుకుంటే ఇన్ని హెడ్స్ ఉన్నాయి కదా. యా, మీరు ఇన్ని నిజమే, మనం ఎండెడ్ డ్రాగన్ కూడా చంపాము. యా, ఎండెడ్ డ్రాగన్ చంపాము. సో నో వరీస్ గైస్, మళ్ళీ మన కోసం వీడియో కోసం సర్వైవల్ సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ మీకోసం మొత్తం మళ్ళీ ఎండెడ్ డ్రాగన్, ఇవన్నీ హిల్ బిల్డింగ్ మొత్తం ఒక సిరీస్ చేద్దాం. రేపో లేకపోతే ఎల్లుండో వీడియో అయితే వచ్చింది. సో ఇది అవర్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ అయితే స్లీప్ చేద్దాం. ఏంటైంది? గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. స్కెలిటన్ సౌండ్స్ వినపడుతుంది. సో మీ స్టోరేజ్ రూమ్ ఏడా అని అడిగితే పైన అయితే సీక్రెట్ రూమ్ గైస్, ఎవరికి తెలియదు ఇంకో రూమ్ అని. పైన ఈ సీక్రెట్ రూమ్ అయితే మనకైతే స్టోరేజ్గా పనికి వస్తుంది. దాని ఫుడ్ ఉంది, చాలా టైప్స్ ఉంది. అండ్ దట్, అండ్ మీరు అనుకోబాకండి బ్రో, ఏంది బ్రో నీకు గ్రాస్ వస్తుందంటే, ఇదండి గైస్, నాకైతే సిల్క్ టచ్ అయితే ఉందన్నమాట షవల్కి. అండ్ షవల్ అయితే చాలా డెడ్ అయిపోయింది గైస్. నేను దీన్ని మళ్ళీ డైమండ్స్ పెట్టి వెండింగ్ చేశాను. ఇది మన స్టోరేజ్ రూమ్. చూడండి గైస్ ఎన్ని స్టాక్స్ చేశాను, ఇది నాకే అర్థం కాదు. అండ్ ఈ స్టోన్స్ అయితే మైనింగ్ రూపీ చూపి బ్రో అంటారు కదా కొంతమంది. మైనింగ్ అయితే నేను నడిచేయలేదు గైస్. ఒక నాకు తెలిసి 1 or 3-4 kilometers పక్కన అయితే ఒక పెద్ద కేవ్ అయితే ఉంది.
ఆడ నేనైతే డైమండ్స్ ఇవన్నీ దొరికాయి, గోల్డ్ ప్రతి ఒక్కటి ఆడే దొరికింది నాకు చెప్పాలంటే. ఇదండి ఇలా అయింది. అండ్ మనకి ఇక్కడ నుంచే మనకి కిందకు భయ కూడా వెళ్తుంది. సో వీటైతే పెద్దగానే అయింది. క్యారెట్ చేద్దాం, ముందు మైన్ చేద్దాం. మైన్ అంటే మైన్ కాదు, ఈ హార్సెస్ ఏందన్నీ మళ్ళీ తరగవా ఏంటి రైతు ఇవి 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నాయి అన్నమాట. ఇది మన ఫార్మింగ్ రూమ్ అండ్ మన కొత్త మైనింగ్ రూమ్ అయితే వద్దాం. ఇది మన కొత్త మైనింగ్ రూమ్ అనమాట. అంటే ఈ మైనింగ్ రూమ్ ఇంకా మైన్ చేయలేదు అసలు. ఇంకా నేను నెదర్కే పోలేదు గాయస్. నెదర్కి పోకుండానే ఎలా చంపా బ్రో అంటే చంపేయచ్చు నెదర్ బాగుంటా. అరే స్పైడర్ మాన్, అరే ఆరోస్ చేసుకోవడం మర్చిపోయా. ఆరోస్ లేదు మన కాడ, అయిపోయినట్టుంది ఆరోస్. అండ్ ఇక్కడైతే మనం మైనింగ్ చేద్దాం గైస్. నాకు చెప్పాలంటే చాలా అంటే చాలా వరకు పాపా యా క్రీపర్ బ్రో. నో గైస్, క్రీపర్ ఉంది. ఉండండి, క్రీపర్ని అంతా క్రియేట్ చేద్దాం. ఓకే, అక్కడ ఇక ఆరోస్ ఆడో పెట్టాను గైస్. మొత్తం ఎదుగుతాను, కనపడట్లా. ఓ దీంట్లో కనపడ్డాయి. ఆరోస్ దొరికాయి అనమాట. ఒక స్టాక్ అయితే ఉన్నాయి కరెక్ట్గా. చేసుకుందాం నెక్స్ట్ దానికల్లా, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. సో ఇంకా కిందకి వెళ్దాం. అబ్బా ఏం అర్థమవుతలేదు. సో చాలా కష్టపడ్డాను గైస్. ఓకే, ఈ క్రీపర్స్ ఉన్నాయా ఇంకా పోయినాయి అన్నీ? డీస్పాన్ అయిపోయి ఉంటాయిలే. మార్నింగ్ అయింది కదా, ఎక్కువ డీస్పాన్ అయిపోతుంది. డీస్పాన్ అయిపోయినాయి. ఓకే, ఇది చూపించాను కదా, ఇద్దండి. ఎంత పవర్లో పోద్దో చూద్దాం. అసలు షార్ట్కి చచ్చింది. షార్ట్ అయితే ఇదండి, ఎంత పైకి అంటే అంత పైకి ఇసిరేద్దాం. ఏడబడుద్ది, మన పైన పడుద్దా? ఓకే, ఇది ఇటు పక్కకు దారుకుంది. సో లోపలికి వచ్చేసాం. అండ్ ఇక్కడైతే ఒక స్వాడ్ ఉంది. 52 XP అయితే ఉంది మన కాడ. ఇంత XP ఏమవుద్దు, చాలా రోజులు ఆడితే కానీ నాకు రాలేదు XP చాలా బ్రో. అందుకే ఫ్రీ ఫైర్ వీడియోస్ కూడా రావట్లేదు నా. సో ఓకే, అదిగా ఇవాళ హోమ్ టూర్ అనమాట. నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఫర్ టుడే గైస్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. గుండెల గుండెకాయ్.